ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరగంట పైనే అయిపోయింది. సీత ఇంకా ఇంటికి రాలేదేంటండి? సీత ముఖర్జీ గారింటికి వెళ్ళిందేమో. సీత మిథునలా నిశ్చితార్థానికి వెళ్లాల్సింది వాళ్లతోనే కదా. అవునండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సీత అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదు కిరణ్, సీత కోసమే నేను మీకు కాల్ చేశాను. సీత ఇంకా ఇక్కడికి రాలేదు. సీత అక్కడ కూడా లేదా? ఏమండి, ఫోన్ స్పీకర్లో పెట్టండి. అదేంటి అలా అంటున్నారు? సీత మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎప్పుడు బయలుదేరింది? సీత ఉదయం నుంచి మా ఇంట్లో లేదు సార్. లేకపోవడం ఏంటమ్మా? సీత మీ ఇంట్లోనే కదా ఉంది. నైట్ సీత భోజనం చేసి పడుకుంది. తెల్లారి చూస్తే లేదు. సీత మీ ఇంట్లో లేక మా ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు సార్. సీతకి ఫోన్ చేస్తుంటే రీచ్ కావడం లేదు. నేను కూడా సీతకు ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ రోజు ఎంగేజ్మెంట్ కదా సార్. సీత ఎంగేజ్మెంట్ ఆపుతుందేమోనని, మహాలక్ష్మి సీతనేమైనా చేసుంటుందేమో అని మాకు కంగారుగా ఉంది. కంగారు పడకమ్మా, సీత అంత ఈజీగా మహాలక్ష్మి వల్ల చిక్కుకోదు. పైగా సీత ఉంది మీ ఇంట్లో కదా, నీకు తెలియకుండా సీతను తీసుకెళ్లలేదు. మహాలక్ష్మి ఏమైనా చేయగలదు సార్. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. అరే, నిశ్చితార్థానికి అడ్డుపడకూడదని ఆవిడ సీతని ఏదైనా చేసిందేమోనని మా డౌట్. మీరొక పని చేయండి, వెంటనే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ సీత ఉందో లేదో చూడండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరతాం. పదరేవతి. సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి? తనకి ఏమయ్యుండదు కదా. మిథున ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని తనకు కాల్ చేస్తాను. వద్దులే, మరీ నేను ఆగలేకపోతున్నాను అనుకుంటుంది. కాసేపు ఇలాగే మిథున ఫోటో చూస్తూ టైంపాస్ చేస్తాను. చూసేవాళ్ళుడు వాడు వాడి వెధవ చేష్టలు. ఫోన్లో మిథున ఫోటో చూస్తూ మురిసిపోతున్నాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాడికి మిథున దొరకబోతోంది కదా మావయ్య. వాడు మామూలు కోతి కాదలుడు, కళ్ళు తాగిన కోతి. పాపం వాడి చేతిలో మిథున ఏమైపోతుందో. మీరు వరి అవ్వాల్సింది మిథున గురించి కాదు, వాడి గురించి. మిథున చేతిలో వాడు ఫినిష్ అవుతాడు. అమ్మా, ముహూర్త సమయం సమీపిస్తుంది. ఆడపిల్లి వారు ఇంకా రాలేదు. వచ్చేస్తారు పంతులు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. మిథున రాకముందే సీత వచ్చేస్తుందేమో మహా. దానికి ఛాన్స్ లేదులే. ఈవినింగ్ వరకు అది ఇక్కడికి రాదు. సీతని ఏం చేసావు మహా? నేనేం చేయలేదు, అంతా వాడు చేశాడు. సీతని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టాడు. వీడు మామూలుడు కాదు. సీతని బంధించాడంటే గట్టివాడే. ఆడపెళ్లి వాళ్ళు వస్తారనుకుంటే వీళ్ళొచ్చారేంటి మహా? పిలవని పేరంటానికి రావటం వీళ్ళకి అలవాటే కదా. ఏంటి రేవతి ఇలా వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు మీరు? ఎంగేజ్మెంట్కి మిమ్మల్ని పిలవలేదు కదా. మేము సీత కోసం వచ్చామన్నయ్య. రామ్, సీత ఇక్కడికి వచ్చిందా? సీత మీ ఇంట్లోనే ఉంది కదా అత్తయ్య. లేదు రామ్, మార్నింగ్ నుంచి సీత కనిపించట్లేదు. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది.
సీతను నేను కిడ్నాప్ చేయిస్తే మీకెలా కనిపిస్తుంది? ఏంటి రేవతి, కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? సీత కనిపించట్లేదు అని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి వచ్చారా? లేదు వదినా, సీత నిజంగానే కనిపించట్లేదు. మాతో అలా చెప్పమని సీత మీకు చెప్పి పంపించిందా? బట్టి పట్టిన డైలాగులు బాగానే చెప్తున్నారు. మేము అబద్ధం చెప్పట్లేదు. సీత రాత్రి వరకు మా ఇంట్లోనే ఉంది. మార్నింగ్ చూస్తే లేదు. అవునన్నయ్య, సీత గురించి మాకు చాలా కంగారుగా ఉంది. సీత నిజంగా ఇక్కడికి రాలేదా? సీత ఇక్కడికొస్తే మేమేమైనా దాచి పెడతామా? అయినా సీత మీ ఇంట్లో మిస్ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? సీత ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాం. సీత ఫోన్ కలవడం లేదు. సీత ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. వెళ్ళి వెతుక్కోండి. అలా మాట్లాడతావేంటి చెల్లాయ్? ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. తను కనపడట్లేదంటే కంగారు పడకుండా వెళ్ళి వెతుక్కో అంటావేంటి? సీతారాం ఎప్పుడో విడిపోయారు. తనిప్పుడు ఏంటి కొడలు కాదు. మేము విడిగా ఉన్నాం పిన్ని. విడాకులు తీసుకొని విడిపోలేదు. సీత మహావదినపై చేసిన మర్డర్ అటెంప్ట్ కేసు ఉంది రామ్. తను ఎప్పటికీ మళ్ళీ ఈ ఇంటి కోడలు కాలేదు. సీతపై కేసు లేదు బావా, నింద మాత్రమే ఉంది. నేనే కేసు పెట్టుంటే సీత ఈ పాటికి జైల్లో ఉండేదన్నయ్యా. రామ్ బాధపడతాడు అని సీతని క్షమించి వదిలేశాను. ఇప్పుడు టాపిక్ అది కాదు పిన్ని. సీత ఏమైంది? సీత ఏమైపోతే మనకెందుకు బ్రో? ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఇక్కడ మర్డర్లు, కిడ్నాపుల గురించి మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఎంగేజ్మెంట్ అయితే నా సీత గురించి మాట్లాడకూడదా? రామ్, అంటే శుభం జరిగే చోట అశుభం గురించి ఎందుకని వాడి ఉద్దేశం. రామ్, సీత అశుభమా వదినా? తనని మీరే ఏదో చేశారు. సీత ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుందని మీరే సీతని ఎక్కడో దాచిపెట్టుంటారు. మీకే అవసరం ఉంది. కిరణ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ కిరణ్. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవతి భర్తవని కూడా చూడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.